మర్లపాడు గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈ 200 సంవత్సరాల కింద ఏర్పడ్డట్టు గత చరిత్ర అయితే సరిగ్గా లేదు గానీ, అప్పుడు నిజాం గవర్నమెంట్‌లో తూర్పేపాడు, పెద్దంపాడు, కాసిరెడ్డిపాడు అనే పాడు నుంచి తిరిగి మర్లపాడు కింద ఏర్పాటు చేసిన మర్లపాడు పేరొచ్చిందనేది ఒక రకమైన ఆధారం ఉంది. ఈ నిజాం గవర్నమెంట్‌లో గానీ, వరంగల్ జిల్లా గానీ, ఖమ్మం జిల్లా ఏర్పడ్డప్పుడు కూడా ఎక్కడా దీనికి ప్రాథమికంగా ఆధారాలేమి లేవు. మర్లపాడులో మట్టుకు రెవెన్యూలో ఏం ఆధారం లేదు గానీ, మర్లపాడులో మట్టుకు అప్పుడు చార్మినార్ కంటే నిజాం గవర్నమెంట్ చెక్ పోస్ట్ 100 సంవత్సరాల కింద ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1981లో మట్టుకి గ్రామ పంచాయతీగా ఆవిర్భవించడం జరిగింది మర్లపాడులో. మొత్తం మీద ఇక్కడ తర్వాత 1956లో స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. 2022లో దాన్ని హై స్కూల్‌గా అయింది. 2022లో మళ్ళా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకోటి పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఉన్న వాటిలో మొదట ఈ తిరగట్టినప్పుడు ఊరు స్టార్టింగ్‌లో భీమిరెడ్డి వారు రెడ్లు ఎక్కువ ఉన్నారు. భీమిరెడ్డి వారు కృష్ణా గుంటూరు జిల్లా నూతక్కి ప్రాంతం నుంచి వచ్చారనేది వినికిడి ఉంది. మందపాటి వారు, ఒగ్గువారు ఉండేవారు. ఆ తర్వాత అనేక మంది రెడ్లు కూడా రావడం జరిగింది. రెడ్లలో ఇప్పుడు ప్రస్తుతం 170 కుటుంబాలు రెడ్లు ఉన్నాయి. అట్లే కురవలుళ్ళు వరంగల్ జిల్లా నుంచి వచ్చినట్టు ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు దాదాపు 210 కుటుంబాలు ఉన్నాయి. కాపులు 18 కుటుంబాలు ఉన్నాయి. రజకులు 21 కుటుంబాలు ఉన్నాయి. మంగళ 4 కుటుంబాలు ఉన్నాయి. కుమ్మరి 4 కుటుంబాలు ఉన్నాయి. వడ్రంగి 20 కుటుంబాలు ఉన్నాయి. మాలయ 120 కుటుంబాలు, మాదిగ 125 కుటుంబాలు, గౌడ 21 కుటుంబాలు ఉన్నాయి. ముస్లిమ్స్ 12 కుటుంబాలు ఉన్నాయి. వయసులో 22 కుటుంబాలు ఉన్నారు. పద్మశాలి 4 కుటుంబాలు ఉన్నారు. మందుల ఇతర సంచార జాతులు 4 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం మీద 3400 జనాభా ఉంది ప్రస్తుతం. 2999 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు ఏంసూరు మండలం కింద ఉంది ఈ ఈ ఈ పరిస్థితి. 1983, 84లో పశువుల చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1978లో పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. 2092లో మొదటిసారిగా విద్యుత్ సబ్ ఇంజనీర్ కార్యాలయం మండలానికి సంబంధించిన మర్లపాడులో ఏర్పాటు చేయడం జరిగింది. 2007లో కోఆపరేటివ్ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది. 2017లో భారతీయ స్టేట్ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితులు. 95లో రామాలయం పునఃప్రతిష్ఠ జరిగింది. 96లో డిసెంబర్ 26న సాయిబాబా గుడి అంగరంగ వైభవంగా మండల ప్రజలందరూ వచ్చి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయటం అది ఈ గ్రామానికి పెద్ద శుభసూచన అనుకోవాలా. 2023 జూన్ 2న బొడ్రాయి మళ్ళా పెచ్చు ముత్యానం గుడి కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ గ్రామానికి సంబంధించినటువంటి 4 కూడల గుంటంలో వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందింది. ఎక్కువ మోటార్లు ఉన్నది కూడా ఈ మండలంలో ఎక్కడే ఉన్నాయి. వ్యవసాయ పంప్ సెట్లు కూడా వరి ఎక్కువ పండిస్తున్నారు. దాదాపు 32 మంది ఇతర దేశాల్లో ఈ గ్రామం వారు ఉద్యోగరీత్యా స్థిరపడడం జరిగింది. 200 పైచుల కంటే దాదాపు 250 కుటుంబాలు హైదరాబాదు పరిశ్రమ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కింద ఇతర వ్యాపార రీత్యా కూడా సెటిల్ అయ్యారు. 25 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు టీచర్స్ వగైరా ఈ గ్రామం నుంచి ఉన్నారు. ఈ గ్రామం పరిస్థితి దినదిన అభివృద్ధి చెంది మండలంలో ఆదర్శ గ్రామంగా పురోగతిలో ఉంది. అందులో జిల్లాలో